ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 18th జూలై 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఈ పాత ప్రపంచంలో మనుషులు ఎటువంటి ఆశలను ఉంచుకుంటారో అలాంటి ఆశలను మీరు ఉంచుకోరాదు. ఎందుకంటే ఈ ప్రపంచం వినాశనం అవ్వనున్నది. ప్రశ్న: సంగం యుగంలో ఏ ఆశను ఉంచుకుంటే సదాకాలానికి మీ అన్ని ఆశలు పూర్తి అవుతాయి? జవాబు: మేము పావనంగా అయి తండ్రిని స్మృతి చేసి వారి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి. కేవలం ఈ ఒక్క ఆశ మాత్రమే ఉండాలి. ఈ ఆశ ద్వారా సదాకాలానికి అన్ని ఆశలు పూర్తి అయిపోతాయి. ఆయుష్మాన్ భవ, పుత్రవాన్ భవ, ధనవాన్ భవ, ఇవన్నీ వరదానాలు లభిస్తాయి. సత్యుగంలో ఆశలన్నీ పూర్తి అయిపోతాయి. పాట: మీరే తల్లి, మీరే తండ్రి. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు అనగా ఆత్మలకు పరంపిత పరమాత్మ ఇది అర్థం చేయిస్తున్నారు. అనంతమైన తండ్రి మనకు వరదానాన్ని ఇస్తున్నారని మీకు తెలుసు. మనుషులు పుత్రవాన్ భవ, ఆయుష్మాన్ భవ, ధనవాన్ భవ అని ఆశీర్వాదాలను ఇస్తారు. ఇప్పుడు తండ్రి ఆయుష్మాన్ భవ అనే వరదానాన్ని మీకు ఇస్తారు. మీ ఆయుష్ చాలా ఎక్కువగా ఉంటుంది. అక్కడ పుత్రులు కూడా సుఖంనిచ్చేవారిగా ఉంటారు. ఇక్కడ ఉన్న పిల్లలందరూ దుఃఖంనిచ్చేవారే. సత్యుగంలో పిల్లలందరూ సుఖాన్నిచ్చేవారు. అనంతమైన తండ్రి అనంతమైన సుఖ వారసత్వంను ఇస్తున్నారని మీకు తెలుసు. మనము తప్పకుండా ఆయుష్వంతులుగా, ధనవంతులుగా కూడా అవుతాము. ఇప్పుడు కోరికను హృదయంలో ఉంచుకోరాదు. మీ అన్ని కోరికలు సత్యుగంలో పూర్తి అవుతాయి. ఈ నరకంలో ఏ కోరికలు ఉంచుకోరాదు. ధనం కావాలనే కోరిక కూడా ఉంచుకోరాదు. చాలా ధనం ఉండాలి, పెద్ద ఉద్యోగం లభించాలి, ఇలాంటి కోరికలు కూడా ఉంచుకోరాదు. కడుపు ఒక పావు పిండి రొట్టెను తింటుంది. ఎక్కువ లోభం ఉండరాదు. ఎక్కువ ధనం ఉంటే అది సమాప్తమైపోతుంది. తండ్రి మనల్ని స్వర్గాధికారులుగా చేస్తారని మీకు తెలుసు. దానం ఇస్తే గ్రహణం వదిలిపోతుందని ఇప్పుడు బాబా చెప్తారు. ఎలాంటి దానం ఇవ్వాలి? 5 వికారాలను దానంగా ఇచ్చినట్లయితే గ్రహచారం వదిలిపోతుంది. అంతేకాక 16 కళ సంపూర్ణులుగా అవుతారు. మనము ఇక్కడే సర్వగుణ సంపన్నంగా 16 కళ సంపూర్ణంగా అవ్వాలని మీకు తెలుసు. 5 వికారాలను దానంగా ఇవ్వవలసి ఉంటుంది. పిల్లలకు బాబా అర్థం చేయిస్తున్నారు. మధురమైన పిల్లలు అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకోవాలనే ఆశ తప్ప ఇతర ఎలాంటి ఆశలను ఉంచుకోకండి. ఇంకా కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది. చాలా సమయం గడిచిపోయింది. కొద్దిగా మిగిలి ఉందనే గాయనం ఉంది. ఈ వినాశనానికి ఇక కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది. కనుక ఈ పాత ప్రపంచంపై ఏ ఆశలు ఉంచుకోకండి. కేవలం ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేస్తూ ఉండండి. స్మృతి ద్వారా పిల్లలు సతోప్రధానంగా అవ్వాలి. ఈ ప్రపంచంలో మనుషులు ఏ ఆశలనైతే కలిగి ఉంటారో ఆశలేవి మీరు ఉంచుకోకండి. కేవలం ఒక్క శివబాబా నుండి మేము మా స్వర్గ వారసత్వాన్ని తీసుకోవాలనే ఆశను మాత్రమే ఉంచుకోవాలి. ఎవరికి ఎప్పుడూ దుఃఖం నివ్వరాదు. పరస్పరంలో కామఖడ్గాన్ని ఉపయోగించటం అన్నిటికంటే పెద్ద దుఃఖం. అందుకే సన్యాసులు స్త్రీ నుండి దూరంగా వెళ్తారు. అతను వదిలేశాడు అని అంటారు. ఈ సమయంలో రావణ రాజ్యంలో అందరూ పతితులు, పాపాత్ములే ఉన్నారు. ఇప్పుడు సమయం చాలా తక్కువగా ఉంది. ఒకవేళ మీరు బాబా శ్రీమతానుసారం నడవకుంటే శ్రేష్టంగా అవ్వలేరు. పిల్లలు అతి ఉన్నతులుగా అవ్వాలి. కనుక 5 వికారాల దానాన్ని ఇవ్వాలి. అప్పుడు ఈ గ్రహణం వదులుతుంది. అందరిపైన ఇప్పుడు గ్రహచారం ఉంది. పూర్తి నల్లగా అయిపోయారు. తండ్రి చెప్తారు, ఒకవేళ నా నుండి వారసత్వాన్ని తీసుకోవాలి అంటే పావనంగా అవ్వండి. ద్వాపరయుగం నుండి మీరు పతితులుగా అవుతూ సతోప్రధానం నుండి తమోప్రధానంగా అయిపోయారు. అందుకే ఓ పతిత పావన రండి, వచ్చి మమ్మల్ని పావనంగా చేయండి అని పాడతారు. కనుక పిల్లలు ఇప్పుడు పతితులుగా అవ్వకండి.
కామ మహాశత్రువుపై విజయం పొందండి. దీని ద్వారానే మీరు ఆది మధ్యాంతాలు దుఃఖాన్ని పొందారని తండ్రి చెప్తారు. మీరు స్వర్గంలో పూర్తి పవిత్రంగా ఉండేవారు. ఇప్పుడు రావణుని మతానుసారం పతితులుగా అయ్యారు. అందుకే దేవతలు ముందుకు వెళ్ళి మీరు సర్వగుణ సంపన్నులు, సంపూర్ణ నిర్వీకారులు, మేము వికారులము అని వారి మహిమను గానం చేస్తారు. నిర్వీకారులుగా అవుతే అపారమైన సుఖం ఉంటుంది. తండ్రి చెప్తారు, మిమ్మల్ని నిర్వీకారులుగా తయారు చేసేందుకే ఇప్పుడు నేను వచ్చాను. ఇప్పుడు మీరు అన్ని ఆశలను వదలవలసి ఉంటుంది. మీ వ్యాపార వ్యవహారాలను సంభాలన చేసుకుంటూ ఇతరులచే జ్ఞానామృతం సేవింపచేయండి. అమృతాన్ని వదిలి విషాన్ని ఎందుకు త్రాగుతారు అని గానం కూడా చేస్తారు. తండ్రి చెప్తారు, మీరు ఏ కోరికలు ఉంచుకోకండి. మనం స్మృతి యాత్ర ద్వారా పూర్తి సతోప్రధానంగా అవుతాము. 63 జన్మల నుండి చేసిన పాపాలు స్మృతి ద్వారానే సమాప్తమవుతాయి. ఇప్పుడు నిర్వీకారులు కావాలి. మాయవీ తుఫాన్లు వచ్చినా పతితులు కావరాదు. మనుషుల నుండి దేవతలు కావాలి. మీరే సతోప్రధాన పూజ్య దేవతలుగా ఉండేవారు. మళ్ళీ మీరే పూజ్యుల నుండి పూజారులుగా అవుతారు. నిరోగులుగా ఉండే మనం మళ్ళీ రోగులుగా అయ్యాము. ఇప్పుడు మళ్ళీ నిరోగులుగా అవుతున్నాము. నిరోగులుగా ఉన్నప్పుడు ఆయువు కూడా ఎక్కువగా ఉండేది. ఇప్పుడు చూడండి, కూర్చుని ఉండగానే మనుషులు అకస్మాత్తుగా మరణిస్తారు. కనుక ఈ ఆశను ఉంచుకోరాదు. ఇవన్నీ చీచీ కోరికలు. ముళ్ళ నుండి పుష్పాలుగా అవ్వాలనే ఒకే ఒక్క ఫస్ట్ క్లాస్ అయిన ఆశ ఉండాలి. తండ్రి చెప్తారు, నన్ను స్మృతి చేస్తే పుణ్యాత్ములుగా అవుతారు. ఈ సమయంలో అందరిపైన రాహుగ్రహణం ఉంది. పూర్తి భారతదేశంపై రాహుగ్రహణం ఉంది. మళ్ళీ బృహస్పతి దశ రావాలి. ఇప్పుడు మనపై బృహస్పతి దశ ఉందని మీకు తెలుసు. భారతదేశం స్వర్గంగా ఉండేది కదా. సత్యుగంలో మీపై బృహస్పతి దశ ఉండేది. ఈ సమయంలో రాహుదశ ఉంది. ఇప్పుడు మళ్ళీ అనంతమైన తండ్రి ద్వారా బృహస్పతి దశ లభిస్తుంది. బృహస్పతి దశలో 21 జన్మల సుఖం ఉంటుంది. త్రేతాలో శుక్రదశ ఉంటుంది. ఎవరు ఎంత స్మృతి చేస్తే అంత లాభిస్తుంది. చాలా ఎక్కువగా స్మృతి చేస్తే ఎక్కువగా బృహస్పతి దశ లభిస్తుంది. ఇప్పుడు అందరూ వాపస్ ఇంటికి వెళ్ళాలి. కనుక తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే వికర్మలు వినాశనం అవుతాయి. మీరు ఎగిరేందుకు యోగ్యులుగా అవ్వండి. మాయ మీ రెక్కలను విరిచేసింది. ఇప్పుడు మీకు ఈశ్వర్య మతం లభించింది. దీని ద్వారా మీరు సదా సుఖీలుగా అవుతారు. ఈశ్వర్య మతానుసారం మీరు స్వర్గాధికారులుగా అవుతారు. విశ్వ సామ్రాజ్యాన్ని తీసుకుంటున్నారు. తండ్రిని స్మృతి చేసినట్లయితే అంతిమతే సోగతి అవుతుందని ఈశ్వర్య మతం లభిస్తుంది. స్మృతి ద్వారానే వికర్మలు వినాశనం అవుతాయి. పవిత్రంగా తయారవుతారు. పవిత్ర ఆత్మలు స్వర్గానికి వెళ్ళేందుకు యోగ్యులుగా అవుతారు. అక్కడ మీ శరీరం కూడా నిరోగిగా ఉంటుంది. ధనము, ఆయువు కూడా ఎక్కువగా ఉంటాయి. అక్కడ ఎప్పుడూ ఎవరిని దత్తత తీసుకోరు. తండ్రి చెప్తారు, ఆయుష్మాన్ భవ, సంపత్తివాన్ భవ. అక్కడ ఒక్క పుత్రుడు తప్పకుండా ఉంటాడు. ఈ సమయంలో బాబా అందరినీ దత్తు చేసుకోబడిన పిల్లలుగా తయారు చేస్తున్నారు. సత్యుగంలో ఎవరూ దత్తు పిల్లలు ఉండరు. యోగబలం ద్వారా ఒక పుత్రుడు ఒక పుత్రిక ఉంటారు. అక్కడ పిల్లలు ఎలా జన్మిస్తారని అడుగుతారు. అక్కడ ఉన్నదే యోగబలం. డ్రామాలో ఇది నిర్ణయింపబడింది. సత్యుగంలో అందరూ యోగులే ఉంటారు. కృష్ణుడు యోగేశ్వరుడు అని అంటారని, అలాగని కృష్ణుడు యోగంలో ఉంటాడని కాదు. అతడు సంపూర్ణ పవిత్రమైన యోగి. ఈశ్వరుడు అందరినీ యోగేశ్వరులుగా చేశాడు. కనుక భవిష్యత్తులో యోగులుగా ఉంటారు. తండ్రియే యోగులుగా చేశారు. యోగుల ఆయువు ఎక్కువగా ఉంటుంది. భోగుల ఆయువు తక్కువగా ఉంటుంది. ఈశ్వరుడు పిల్లలను పవిత్రంగా తయారు చేసి యోగాన్ని నేర్పించి దేవతలుగా చేశారు. వీరిని యోగులని అంటారు. యోగులు లేక ఋషులు పవిత్రంగా ఉంటారు. మీరు రాజ ఋషులని మీకు తెలియచేయబడింది. రాజ్య పదవిని పొందేందుకు రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. ఈ సమయంలో తండ్రిని స్మృతి చేయాలి. సంతానం కలగాలనే ఎలాంటి ఉల్టా ఆశలు ఇక్కడ ఉంచుకోరాదు. దాని కొరకు వికారాల్లోకి వెళ్ళవలసి ఉంటుంది కదా.
కామఖడ్గాన్ని ఉపయోగించవలసి ఉంటుంది కదా. దేహాభిమానులు కామఖడ్గాన్ని ఉపయోగిస్తారు, ఆత్మాభిమానులు కామఖడ్గాన్ని ఉపయోగించరు. పవిత్రంగా అవ్వండి అని తండ్రి తెలియచేస్తారు. ఇప్పుడు ఈ కామఖడ్గాన్ని ఉపయోగించకండి అని ఆత్మలతో మాట్లాడతారు. పవిత్రంగా అవుతే మీ సర్వ దుఃఖాలు దూరమైపోతాయి. మిమ్మల్ని స్వర్గాధికారులుగా చేస్తాను. తండ్రి ఎంతో సుఖాన్ని ఇస్తారు. తండ్రి నుండి పూర్తి ఆస్తిని తీసుకోవాలి. తండ్రి పేదల పెన్నిది. సుధాముడు 2 పిడికల అటుకులు ఇచ్చినందున మెహల్ లభించాయని గాయనం కూడా ఉంది. తండ్రి 21 జన్మలకు వారసత్వాన్ని ఇచ్చేస్తారు. ఇప్పుడు అందరూ వాపస్ వెళ్ళాలని కూడా తెలుసుకున్నారు. శివబాబా చేసే స్థాపనా కార్యంలో ఎవరు ఎంత సహాయం చేస్తారో అంత లాభం ఉంటుంది. ఇంట్లో కూడా యూనివర్సిటీ లేక ఆసుపత్రిని తెరవండి. సోదరీ సోదరులారా, 21 జన్మలకు సదా ఆరోగ్యవంతులుగా ఐశ్వర్యవంతులుగా అవ్వాలనుకుంటే ఇక్కడకు వచ్చి అర్థం చేసుకోండి. మేము 1 సెకండ్లో సదా ఆరోగ్యవంతులుగా ఐశ్వర్యవంతులుగా అయ్యే మార్గాన్ని చూపిస్తామని బోర్డుపై రాయండి. మీరు సర్జన్లు కదా, సర్జన్లు బోర్డు తప్పకుండా వేసుకుంటారు. లేకుంటే మనుషులకు ఎలా తెలుస్తుంది? మీరు కూడా మీ ఇంటి వెలుపల బోర్డును వేయండి. ఎవరు వచ్చినా వారికి 2 తండ్రుల రహస్యాన్ని తెలియచేయండి. హద్దు తండ్రి నుండి హద్దు ఆస్తిని తీసుకుంటూ వచ్చారు. నన్ను స్మృతి చేసినట్లయితే అనంతమైన వారసత్వం లభిస్తుందని అనంతమైన తండ్రి చెప్తున్నారు. ఈ పురుషార్థం ద్వారా మీరు ఇలా అవుతారని ప్రొజెక్టర్ ద్వారా ప్రదర్శనలో మొదట ఈ విషయాన్ని అర్థం చేయించండి. ఇప్పుడు ఇది సంగం యుగం. కలియుగం నుండి సత్యుగంగా అవ్వాలి. భారతీయులైన మీరు సతోప్రధానంగా ఉండేవారు, ఇప్పుడు తమోప్రధానంగా అయ్యారు. నన్ను స్మృతి చేస్తే మీరు స్వర్గానికి అధికారులుగా అవుతారని తండ్రి చెప్తారు. 2 శబ్దాలున్నాయి. అల్ఫ్ను స్మృతి చేస్తే సామ్రాజ్యం మీదిగా అవుతుంది. ఈ స్మృతి ద్వారా సంతోషంగా ఉంటారు. ఈ చీచీ ప్రపంచంలో ఎలాంటి ఆశలు ఉంచుకోరాదు. మరజీవులుగా అయ్యేందుకు ఇక్కడ పురుషార్థం చేస్తారు. వారైతే మరణించిన తర్వాత స్వర్గవాసులుగా అయ్యారని అంటారు. స్వర్గవాసులుగా అయ్యేందుకు మేము తండ్రిని స్మృతి చేస్తామని మీరు చెప్తారు. వారి ద్వారా అనంతమైన సుఖం లభిస్తుంది. తండ్రిని స్మృతి చేయటం ద్వారా మీరిప్పుడు ఏడవరు, ఆర్తనాదాలు చేయరు. మాయవి తుఫాన్లు వస్తాయి, వాటిని గురించి ఆలోచన చేయకండి. మాయా తుఫాన్లు రానే వస్తాయి. ఇది యుద్ధం. సంకల్ప వికల్పాలు వస్తే సమయం వ్యర్థమైపోతుంది. తుఫాన్లు వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి, సదా ఉండవు. ఉదయమే లేచి తండ్రిని స్మృతి చేయాలి. తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. ఆంతరికంలో ఈ లగన్ పట్టుదల ఉండాలి. తండ్రి ఏ ఇతర కష్టాన్ని ఇవ్వటం లేదు. కేవలం తండ్రిని స్మృతి చేయాలి. మిగిలిన వారందరినీ మర్చిపోండి. వీరంతా మరణించి ఉన్నారు. పరస్పరంలో ఈ విషయాలనే మాట్లాడుతూ ఉండండి. బాబా, ఇప్పుడు కేవలం మిమ్మల్నే స్మృతి చేస్తాము. తప్పకుండా మీ నుండి స్వర్గ వారసత్వాన్ని తీసుకుంటాము. మేము 3-4 గంటలకు లేచి బాబాను తప్పకుండా స్మృతి చేస్తామని సమయాన్ని నిశ్చయం చేసుకోండి. చక్రాన్ని కూడా స్మృతి చేయాలి. తండ్రి మనకు రచయిత రచనల జ్ఞానాన్ని ఇచ్చారు. మనం ఈ మనుష్య సృష్టి రూపీ వృక్షాన్ని అర్థం చేసుకున్నాము. 21 జన్మలు ఎలా తీసుకుంటామో బుద్ధిలో ఉంది. ఇప్పుడు మనం వెళ్ళి మళ్ళీ స్వర్గంలోకి వచ్చి పాత్రను అభినయిస్తాము. మనము ఆత్మలము. రాజ్యం ఆత్మలకే లభిస్తుంది. తండ్రిని స్మృతి చేయటం ద్వారా ఆస్తికి హక్కుదారులుగా అవుతారు. ఇది రాజయోగం. తండ్రిని స్మృతి చేస్తారు. అనంతమైన తండ్రి ద్వారా అనేక సార్లు విశ్వాధికారులుగా అయ్యారు, మళ్ళీ నరకవాసులుగా అయ్యారు. ఇప్పుడు ఒక్క తండ్రి స్మృతి ద్వారా మళ్ళీ స్వర్గవాసులుగా అవుతారు. తండ్రి స్మృతి ద్వారానే పాపం భస్మం అవుతుంది. కనుక దీనిని యోగాగ్ని అని అంటారు. బ్రాహ్మణులైన మీరు రాజ ఋషులు. ఋషులు సదా పవిత్రంగా ఉంటారు. మీరు తండ్రిని స్మృతి చేస్తారు, రాజ్యవారసత్వాన్ని తీసుకుంటారు. ఇప్పుడు వికారాల కొరకు ఆశను ఉంచుకోరాదు. ఇది చీచి ఆశ. ఇప్పుడు పారలౌకిక తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. అనారోగ్యంగా ఉన్న స్మృతి చేయవచ్చు.
తండ్రికి పిల్లలు ఎంతో ప్రియంగా అనిపిస్తారు. బాబా, ఎంతమంది పిల్లలకు జాబులు మొదలైనవి రాయవలసి ఉంటుంది? శివ్ బాబా రాయిస్తారు. మీరు కూడా శివ్ బాబా కేర్ ఆఫ్ బ్రహ్మ అని ఉత్తరాలు రాస్తారు. శివ్ బాబాకు మనమంతా పిల్లలము, పరస్పరంలో సోదరులము. ఆత్మిక తండ్రి వచ్చి మనల్ని పావనంగా చేస్తారు. అందుకే వారిని పతిత పావనులు అని అంటారు. సర్వాత్మలను పావనంగా చేస్తారు. ఎవరిని వదలరు. ప్రకృతి కూడా పావనంగా అవుతుంది. సత్యుగంలో ప్రకృతి కూడా పావనంగా ఉంటుందని మీకు తెలుసు. ఇప్పుడు శరీరం కూడా పతితమైపోయింది. అందుకే శరీరాన్ని శుద్ధం చేసుకునేందుకు గంగా నది వద్దకు వెళ్తారు. కానీ దానివల్ల ఆత్మ పావనంగా అవ్వదు. యోగాగ్ని ద్వారానే ఆత్మ పావనంగా అవుతుంది. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఈ కలియుగ ప్రపంచంలో ఎలాంటి ఉల్టా ఆశలను ఉంచుకోరాదు. సంపూర్ణ సతోప్రధానంగా అయ్యేందుకు ఈశ్వర్య మతంను అనుసరించాలి. సెకండ్ పాయింట్, పావనంగా అయ్యి తిరిగి ఇంటికి వెళ్ళాలనే ఒక్క ఆశను మాత్రమే ఉంచుకోవాలి. అంతిమతే సోగతి అవుతుంది. అనగా చివరి సమయంలో ఏ స్మృతి ఉంటుందో అటువంటి జన్మ లభిస్తుంది. మాయా తుఫాన్లో సమయాన్ని వ్యర్థం చేసుకోరాదు. వరదానము: సదా శక్తిశాలి వృత్తి ద్వారా బేహద్దు సేవలో తత్పరులుగా ఉండే హద్దు విషయాల నుండి ముక్తభవ. ఎలాగైతే సాకార తండ్రికి సేవ తప్ప వేరే ఏది కనిపించేది కాదో, అలా పిల్లలైన మీరు కూడా మీ పవర్ఫుల్ వృత్తి ద్వారా బేహద్దు సేవలో సదా తత్పరులై ఉంటే హద్దు విషయాలు స్వతహాగా సమాప్తమైపోతాయి. హద్దులోని విషయాలలో సమయం ఇవ్వటం ఇది కూడా బొమ్మలాట. అందులో సమయం మరియు శక్తి వ్యర్థమైపోతాయి. అందువలన చిన్న చిన్న విషయాలలో సమయం లేక జమ చేసుకున్న శక్తులను వ్యర్థంగా పోగొట్టుకోకండి. స్లోగన్: సేవలో సఫలత ప్రాప్తి చేసుకోవాలి అంటే మాటలు మరియు నడవడిక ప్రభావశాలిగా ఉండాలి. అవ్యక్త సూచన: జ్వాలా స్వరూప స్థితిలో ఉండి శక్తిశాలి స్మృతిని అనుభవం చేయండి. సమయానుసారం ఇప్పుడు సర్వ బ్రాహ్మణ ఆత్మలను సమీపంగా తీసుకొస్తూ జ్వాలా స్వరూప వాయుమండలాన్ని తయారు చేసి సేవ చేయండి. అందుకు బట్టీలైనా చేయండి, లేక పరస్పరం సంఘటితమై ఆత్మీక సంభాషణ చేయండి. అయితే జ్వాలా స్వరూపాన్ని అనుభవం చేయండి మరియు చేయించండి. ఈ సేవలో మగ్నమైపోతే చిన్న చిన్న విషయాలు సులభంగా పరివర్తన అయిపోతాయి. అచ్చా, ఓం శాంతి.